జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు అని చెప్పంగానే గల్లా మాధవి గారు నిన్నొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆమె మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. గతంలో అంబటి రాంబాబు గారి పైన ఏదైతే ఇంటికి దాడికి ప్రేరేపించడానికి వచ్చాము అని చెప్పి, దాడి చేస్తుంది మేమే అని చెప్పి స్టేట్మెంట్ మనం ఒక 4 రోజుల క్రితం మనం చూసాం. ఇక నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమో పరామర్శలకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆమె మాట్లాడటం మనం చూసాం. బహుశా గల్లా మాధవి గారు రాజకీయాల్లో కొత్త, మొట్టమొదటిసారి ఎమ్మెల్యే, వాళ్ళ భర్త వ్యాపారస్తుడు అయి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చరిష్మా ఏంటో బహుశా గల్లా మాధవి గారు ఈరోజు ఒకసారి గుంటూరులో మొన్న దాడి జరిగిన ప్రాంతంలో చూస్తే బాగుంటుందేమో. మొన్న దాడి జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, అంబటి రాంబాబు గారి నివాసం చుట్టూ దాదాపు 1000-2000 మందిని తీసుకెళ్ళి దాడికి ప్రేరేపించామని చెప్పి మాట్లాడినటువంటి గల్లా మాధవి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ దాడి జరిగినటువంటి ప్రాంతాన్ని అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులకి పరామర్శతో ఆయనకి నేను అండగా ఉంటాను మీ అందరికీ అని చెప్పి ఆడికి వస్తూ ఉన్నారు కదా. నిన్న ఇచ్చిన వార్నింగ్ ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు భయపల్లా రగిలిపోయారు. అందుకే ఈరోజు ఇంకా ఎక్కువ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి సభలన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలన్నా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే 10 నిమిషాల ముందు ఇంటిమేషన్ ఇచ్చినా చాలు. తమకున్నటువంటి పనులు, తమకున్నటువంటి బాధ్యతలు ఏదైతే ఆ రోజు మాత్రం జగన్ అన్నే అనుకునే లెవెల్లో ఉంటారు. ఆయన అభిమానులు హార్డ్ కోర్గా ఉంటారు. జగన్ అన్న అంటే పిచ్చితో పనిచేసే వాళ్ళు ఉంటారు. బహుశా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి మీకు ఇంకా అర్థం కాలేదేమో తెలియదు, కానీ జగన్ అన్న అంటే అదొక మేనియా. ఈరోజు మీరు దాడి చేసినటువంటి ప్రాంతంలో ఒకసారి టీడీపీ శ్రేణులు మొన్న ఉన్నటువంటి ఏదైతే మొత్తం రగిల్చిన చిచ్చు ఏదైతే ఉందో, ఒక్కసారి ఆ ప్రాంతం మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులతో నిండిపోయింది. ఏ ఒక్కరిని పిలిచింది లేదు, ఏ ఒక్కరిని వాహనాలు పెట్టింది లేదు, ఏ ఒక్కరిని తోలింది లేదు. మొత్తం స్థానికులే, మొత్తం జగనన్న కోసం గంటల తరబడి వెయిట్ చేస్తున్న వాళ్ళే. ఇప్పుడే జగనన్న కూడా గుంటూరులో అడుగుపెట్టడం జరిగింది. జగనన్న ఇంక మరి కాసేపట్లో అంబటి రాంబాబు గారి నివాసానికి కూడా చేరుకోబోతున్నాడు. గల్లా మాధవి గారు మీరు ఇచ్చిన వార్నింగ్ తోటి వాస్తవానికి అది రగిలిపోయారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే మీరు ఇచ్చిన వార్నింగ్లకి ఎవరు భయపడరు, మీరు అన్న మాటలకి ఎవరు కూడా పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కౌంటర్ ఇచ్చే అంతైతే లేదని నేనైతే అనుకుంటున్నాను. మీకు అంత లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. మీ గవర్నమెంట్లోనే మీరు గుంతలు పోర్చడానికి లేదు అని చెప్పి ఆ రోడ్ల మీద అల్లాడిపోతూ ఉన్నారు. ఆ మధ్య ఏదో గుంత పోర్చడానికి కమిషనర్కి ఇలా చెప్తే పని కావట్లేదని మీరే స్వయంగా వెళ్ళి ఒక తట్టతోటి ఏదో మట్టేసి ఏదో చేసే కార్యక్రమం చేశారు. మీ గవర్నమెంట్లో మీ పరిస్థితి అది. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని వార్నింగ్లు ఇస్తూ, ఎవరో ఏదో చెప్పారు, నారా లోకేష్ గారు వార్నింగ్ ఇవ్వమంటే ఇచ్చాను, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే పోయి దాడి చేయడం ప్రేరేపించాము, ఇటువంటి స్టేట్మెంట్లు ఏదైతే జనాలందరూ గమనిస్తూ ఉన్నారు. అంటే మీరు ఇవ్వపోయినా కానీ జనాలందరూ తెలుసు ఇది వెనకుండి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళే నడిపిస్తున్నారని. కానీ మీరు ఇచ్చి స్టేట్మెంట్ అయితే మమ్మల్ని ఇంకా రగిలిచ్చింది, భయపెట్టింది లేదు. లేకపోతే మీరు ఇచ్చిన దానికి ఏదైతే ఉందో బాధపడేది లేదు. మీ స్టేట్మెంట్కి రగిలారు అంతే. ఇంకా